సో ఇప్పుడు నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చెప్పింది ఏంటంటే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి మీరు దాదాపు 70 acres పైగా ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చేశారు, రాజ్నాథ్ సింగ్నే పిలుస్తున్నామని కూడా చెప్పారు ప్రాజెక్టు శంకుస్థాపనకి, గాంధీ సరోవర్ సంబంధించిన దానికి. సో కేంద్ర బీజేపీ ఒక విధంగా, రాష్ట్ర బీజేపీ ఇంకో విధంగా లేదా విధానం? భరత్, ఒక విషయం మీకు క్లారిటీ తెలవాలా ప్రజలకు కూడా. రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేకపోతే మా ఇంకా వేరే కేంద్ర మంత్రి గారు కానీ ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆ డెవలప్మెంట్ కి పార్టీ ఏదైనా సరే ఆ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ చేపట్టింది అంటే దానికోసం ఖచ్చితంగా రావడం సిద్ధంగా ఉంటారు. అయితే వీళ్ళు ఇంకా ఆయన మూసి ప్రక్షాళన చేస్తున్నాము అనగానే సరే ఒక సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి నదులు లేదా కాలువలు ఎంత మురికి కూపంగా మారినాయో మనం దేశమంతా చూస్తున్నాం, ప్రపంచమంతా చూస్తున్నాం. ప్రపంచంలో కూడా ఈ రోజు కాలుష్యము నదుల కాలుష్యం చాలా పెద్ద సమస్యగా మారింది. సో అది ఒక ప్రక్షాళన చేస్తారు అన్నప్పుడు దానికి ఆయన ఒప్పుకొని ఉండొచ్చు. కాకపోతే పూర్తిగా ఇంకా పూర్తి వివరాలు ఇప్పటిదాకా మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, సీఎం గారికి ఉన్నట్టుంది ఉండొచ్చు. అంటే రాజ్నాథ్ సింగ్ గారు రారు అని అంటలేదు నేను, మేము కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. మేము ఒకటే చెప్తున్నాము భరత్, మూసీ ప్రక్షాళన అంటున్నారు కదా మీరు ముందు మూసీ ప్రక్షాళన ఎక్కడ అవసరము ఎక్కడ మునక ఉంది దాన్ని గుర్తించండి అంటాం. నిన్నటి ప్రెజెంటేషన్ లో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆఫీసర్ ఏం చెప్పారు, ఇది ఐచ్ఛికం కాదు అవసరం అని చెప్పారు. ఎస్, మేమంటున్నాం మూసీ ప్రక్షాళన అవసరమే, కానీ ఎక్కడ అవసరమో అక్కడ వదిలేసి అవసరం లేని చోట ఐచ్ఛికంగా ఇలా ఇష్టపూర్వకంగా అక్కడ ఒక బ్యూటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సార్ లంగరౌజ్ తర్వాత జరిగే ఉన్నటువంటి మొత్తం మీరు మూసిని చూడండి, ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలలో మునక ఎక్కడ జరిగింది, లంగరౌజ్ దాకా ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇంట్లోకో లేకపోతే చిన్న కాలనీలోకి నీళ్ళు వచ్చింది చూసారా? లంగరౌజ్ వరకు, సంఘం వరకు, లంగరౌజ్ మీన్స్ సంఘం, ఈసా ఊసా సంఘం ఏదైతే అంటున్నామో ఆ సంఘం కంటే పైన ఎక్కడైనా మీరు ఒక్క చిన్న కాలనీలో నీళ్ళు వచ్చిన వార్తగా చూసాము మనం. కానీ సంఘం తర్వాత అంటే మూసి ఏర్పడ్డ తర్వాత మొత్తం మీరు జియాగూడ నుంచి స్టార్ట్ చేస్తే జియాగూడ కావచ్చు, లేకపోతే దాని తర్వాత పురాణపూల్ ఏరియా కావచ్చు, ముసలాంబాగ్ కావచ్చు, జాదర్ఘాట్ కావచ్చు, ఆ ఏరియాలన్నీ మునిగిపోయినాయి. సో ఆ ఏరియా అంతా విస్తరించాల్సిన అవసరం ఉంది. అక్కడ 100% అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముందు స్టార్టింగ్ పాయింట్ లో చేసి తర్వాత చేస్తామని చెప్తున్నారు. ముందు స్టార్టింగ్ పాయింట్ బాపు ఘాట్ వరకు చేస్తాం ఫస్ట్ ఫేజ్ లో, తర్వాత అది కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ అవసరం ముందు ఎక్కడ అవసరం ఉన్న చేస్తారా తర్వాత చేస్తారా అని అడుగుతున్నాను. రేపు ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారండి, ఇప్పుడు 2 నెలల్లో వర్షాకాలం వస్తుంది, మళ్ళీ వరదలు వచ్చింది అనుకోండి, మునిగేది ఇక్కడ సంఘం కంటే ముందు మునుగుతుందా సంఘం తర్వాత మునుగుతుందా? మీరు అవసరం అంటున్నారు కాబట్టి, మీరు అవసరం నీడ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. రామ్మోహన్ రెడ్డి గారు 1 minute బట్ కంప్లీట్ చేయలేదు. 1 minute చాలా ఆరోపణలు చేశారు. 1 minute. ఇప్పుడు వాళ్ళు పదే నమామి గంగే గాని లేకపోతే సబర్మతి గురించి పదే ప్రస్తావిస్తున్నారు. నేనేమంటున్నా అంటే సబర్మతి అనేది అక్కడ అవసరం సార్. సబర్మతికి వచ్చే వరదల్లో మీరు చూశారు, మీరు ఒకవేళ 2002 ఆ టైంలో చూసినట్టు ఎంత వరద వస్తుందనో, ఎన్ని అక్కడ చుట్టుపక్కల 2 వైపులా ఉన్నటువంటి ఇల్లు మునిగిపోతున్నా మీరు చూసినప్పుడు. పైగా నాకంటే ఎక్కువ మీరు నేషనల్ జర్నలిస్ట్ గా మీరు చేసినారు భరత్, మీరు ఢిల్లీలో చాలా మీకు బాగా తెలుసు నమామి గంగే గురించి కావచ్చు, మీకు సబర్మతి ప్రక్షాళన గురించి కావచ్చు, మీకు బాగా తెలుసు. నేనేమంటున్నా అంటే అక్కడ 2 వైపులకు కూడా పేదలు చాలా మంది, సరే కొంతమంది సొంతంగా ఉండొచ్చు, ఆక్రమించుకొని ఉండొచ్చు, గుడిసెలు లేదా చిన్న చిన్న ఇండ్లు ఉండేవి, వాళ్ళందరికీ కూడా డిస్ప్లేస్మెంట్ చేసిన తర్వాతనే ఇది జరిగింది. డిస్ప్లేస్మెంట్ జరగాల సార్, దేశ అవసరాల కోసం, సమాజ అవసరాల కోసం ఖచ్చితంగా కొంతమంది డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అది నేషనల్ హైవే కావచ్చు, రైల్వే కావచ్చు, మెట్రో కావచ్చు, లేదా ఏదైనా ప్రాజెక్టులు కూడా కావచ్చు, నేను కాదనట్లేదు. ఇక్కడ కూడా మీరు కేవలం ఈ సంఘం వరకు ఒక బ్యూటిఫికేషన్ పేరుతో వాళ్ళని డిస్ప్లేస్మెంట్ చేస్తానని భయపెట్టి మీకు రిజిస్ట్రేషన్ ఆపేసాము, మీరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదని చెప్పి బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీరు మీ బ్యూటిఫికేషన్ కంటే ముందు నీడ్ అని చెప్పారు కదా, మునక అని చెప్పారు కదా, అవసరం అని చెప్పారు కదా. ఆ అవసరం ఎక్కడుంది? మొన్నటి వరదల్లో ఎక్కడ మునిగింది? మొన్నటి వర్షాల్లో ఎక్కడ మునిగింది? హైదరాబాద్ లో మూసి ఎక్కడ ముంచెత్తింది?
మొన్నటి జస్ట్ 1.5 year కింద జరిగినటువంటి లాస్ట్ వర్షాల్లోనే 1.5 year కాదు, లాస్ట్ వర్షాల్లో ఎక్కడెక్కడ మునిగింది? ఆ పాయింట్స్ పై ఏం నిర్ణయం తీసుకున్నారు మీరు? ఇంకా మీ గవర్నమెంట్ ఉండదే 2 ఏళ్ళు, ఆ తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ముందు మీరు మీ ప్రజలకు సేవ నిజంగానే హైదరాబాద్ మేలు చేయాలనుకుంటే ఆ మునక ప్రాంతాల మీద ముందు దృష్టి పెట్టాలి కదా, ఒకటి ఇది. రెండోది, ఆ డిస్ప్లేస్మెంట్ గురించి మీ దగ్గర ఏం క్లారిటీ లేదు ఇప్పటిదాకా, వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారో తెలియదు. మేమేమంటాం, మూసి ప్రక్షాళన చేయాల్సిందే 100%. మూసి చాలా పూర్తిగా చాలా చోట్ల అది 50 మీటర్లకి 30 మీటర్లకు కూడా కుంచుకుపోయింది. ఆ 30 మీటర్లకు కుంచుకుపోయింది అని విస్తరించండి వద్దని ఎవడు అంటున్నాడు. కానీ ఆల్రెడీ 200 మీటర్ 100 మీటర్ల దగ్గర మీరు ఎట్లా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. మేము ఖచ్చితంగా ఒకవేళ మీరు పూర్తి డిపిఆర్ తో వచ్చినట్లయితే, మీరు డిపిఆర్ తో వచ్చినట్టయితే రాజ్నాథ్ సింగ్ గారు కూడా వస్తారు, దానికి మా కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అంతే తప్ప మీరు ప్రజల్ని భయపెట్టించి భయభ్రాంతాలకు గురి చేసి మీ 2.5 సంవత్సరాలు అయిపోయి 2 years అయిపోయిందండి. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు. ఏమి చేయకముందే మీ దగ్గర ప్లాన్ లేకముందే వాళ్ళకి అందరికి కూల్ చేస్తామని బెదిరిస్తే ఇది ఎక్కడ గవర్నమెంట్? నిన్న చెప్పారు కదా, నిన్న క్లియర్ పిక్చర్ ఇచ్చారు కదా నిన్న ప్రెజెంటేషన్ లో. ఏమని ఇచ్చారు? నిన్న దాని వయబుల్, దాని కాస్ట్ గురించి చెప్పారు ప్రధానంగా. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు కాదు, కట్టేది 70 crores. టోటల్ మూసీ phase 1 ప్రాజెక్టు వ్యయం 6,500 కోట్లు మాత్రమే. తర్వాత దాని మీద బ్రిడ్జ్ నిర్మిస్తామన్నారు ఇక్కడి నుంచి అక్కడి వరకు, మూసీ రివర్ చివరి వరకు. టూరిజం దాని గురించి క్లారిటీ ఇచ్చారు. మేమేమంటున్నామంటే మూసీ ప్రక్షాళన మేము చేయమని మేము కూడా అంటున్నాం కదా ప్రతిసారి. కానీ వీళ్ళు మమ్మల్ని అంటారు, మత ఏమని అంటారు, మమ్మల్ని మత రాజకీయాలు అంటారు. వీళ్ళు అసలు ఓవైసీకి భయపడి సంఘం నుంచి కిందికి మూసిని టచ్ చేయరు. కేవలం సంఘం వరకు మాత్రమే. అక్కడంతా హిందువుల ఇండ్లు ఉన్నాయి, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు బెదిరిస్తే భయపడే వాళ్ళ ఇండ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తామని బెదిరిస్తారు. మధు పార్క్ ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తారు. మీరు ఎక్కడ మునుగుతుంది అనేది ముందు ప్రక్షాళన స్టార్ట్ చేయండి కదా. మీరు చాదగట్ట ఏరియాలో స్టార్ట్ చేయండి కదా. ఆ ఏరియాలో స్టార్ట్ చేస్తే మీకు తెలుసు అక్కడ 50 మీటర్ల కుంచుకుపోయిన మూసి ఉంది, 30 మీటర్ల కుంచుకుపోయిన మూసి ఉంది. అక్కడ విస్తరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయండి దానికి. అక్కడ ఎందుకంటే అక్కడంతా మొత్తం ఓవైసీ ఏళ్ళు పెడితే కాలు పెడతా మీ ఓవైసీ మీ సంగతి చూస్తారు. అక్కడ ఓవైసీ చూడగానే వీళ్ళకి వణుకు పుడుతుంది. ఏమనంటే దాన్ని మేము ఆ చెరువు చేసాం ఈ చెరువు చేసాం అంటారు. తలకమ్మ ఎందుకు చేస్తారు? ఫాతిమా కాలేజ్ కూడా వచ్చారు కదా, ఆర్గనైజేషన్ తీసుకొస్తే కాలేజ్ ఇప్పటిదాకా ఎందుకు వచ్చేయాలి? అయిపోయినాయి ఎగ్జామ్స్ ఈరోజుతో, నిన్నటితో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకో 2 వారాలు ఇంకా అన్ని మొత్తం ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. వాళ్ళు వేరే వాళ్ళ పిల్లల్ని వేరే ఓవైసీకి మస్తు కాలేజీలో వేరే కాలేజీలు పెట్టుకుంటాడు. ఫస్ట్ ఫేజ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ చేయరు అని అనుకుంటారు, అంతేనా? మీరు 100% చేయరు. ఫస్ట్ ఫేజ్ మొత్తాన్ని చేయరు. ముందు కూల్చేసి భయపెట్టించడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ముందు డిస్ప్లేస్మెంట్ మీ దగ్గర ప్లాన్ ఏముంది, డిస్ప్లేస్మెంట్ చేయండి అంటున్నాం. నేను చెప్తున్నాం కదా 100% సబర్మతి టైంలో అందరినీ కూడా 10,000 కుటుంబాలు అంటారు కదా, సరే 9,000 8,000 కుటుంబాలని మేము డిస్ప్లేస్మెంట్ చేశాము. పక్కనే ఉన్నటువంటి వీలైనంత 2 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేస్తే 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా వాళ్ళకి పక్కా ఇళ్లు, వాళ్ళు కేవలం రేకుల షెడ్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి పక్కా ఇళ్లు కట్టించి వాళ్ళకు అద్భుతమైనటువంటి కాలనీ ఇచ్చారు. ఇప్పుడు కూడా చేస్తామంటారు. ముందు చేయండి, మరి ముందు చేయండి. ముందే ఇల్లు కూడగొడతామని చెప్పి వాళ్ళకి ఎందుకు భయపెట్టిస్తున్నారు? ముందు ప్లాన్ ఏముంది? మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఇస్తారు? మీ దగ్గర జాగా ఎక్కడ ఉంది? మీ దగ్గర దానికి సంబంధించిన ప్లాన్ లేదు. భయపెట్టించడము ఒక కేవలం ఆ భయంతో ఆ ప్రజల్ని భయపెట్టించి వీళ్ళు నెక్స్ట్ ఈ చిన్న వాళ్ళని భయపెట్టిస్తే పెద్ద బిల్డర్లు భయపడతారని చెప్పి వాళ్ళు వేరే ఒక ప్లాన్ తో కేరళకి ఇతర రాష్ట్రాలకి ఫండింగ్ కోసం వీళ్ళొక హిడెన్ ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఇది కేవలం ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు. పక్కా హిడెన్ ఏదైనా ఉంది ఇంట్లో. ఒకవేళ నిజంగా రామ్మోహన్ రెడ్డి గారు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ అవసరం కదా. మీరు జోన్ 1 జోన్ 2 అని పెట్టుకున్నారుగా. జోన్ 2 అయితే చాదర్ఘాట్ దగ్గర అవసరం ఉంది కదా, పాత బస్తీలో ఎక్కువ అవసరం ఉంది కదా, అక్కడ ఎందుకు చేయట్లేదు? అవసరం ఇక్కడికంటే ఎక్కువ మూసి కుచించుకుపోయింది లేదా కబ్జా గురైంది అక్కడ ఎక్కువ కదా అని అంటున్నారు. భరత్ గారు పాపం బీజేపీకి పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఎన్నికల కంటే ముంగట మీకు గుర్తుందా, ఉచిత బస్సు అంటుంది. ఉచిత బస్సు ఏడికేంచి సంభవం అయిపోతుంది. అసలు కేసీఆర్ ఆర్టీసీ గాన్ కేసు అంటుండు, పైసలే లేవు ప్రభుత్వంలో, అప్పుల కుప్ప అయిపోయింది. ఉచిత బస్సు అనేది పెద్ద బోగసు, ఈ ఉచిత సంక్షేమాల నమ్మొద్దు అని చెప్పి బీజేపీ టీఆర్ఎస్ కి వత్తాసు ఆడుకుంటా ఆ రోజు ప్రచారం చేసింది.
కానీ మేము అధికారంలోకి వచ్చినటువంటి 48 గంటలలోనే ఉచిత బస్సుని 500 సీట్లు ఇవన్నిటిని మేము ఇచ్చుకుంటూనే వస్తున్నాం కదా, ఎక్కడ ఆపలే కదా. బీజేపీకి ఎట్లా చేయాలనో సంగమ గారు నేను చెప్తాను, మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఏమన్నారు. సో వాళ్ళకి ఎట్లా చేయాలనో బుర్రా ఉండదు, చేయాలనే చిత్తశుద్ధి ఉండదు కాబట్టి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. మేము పెద్ద సీరియస్ గా మేమేం తీసుకోము. ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టాలని అంటే ఫస్ట్ బునాది వేసుకుంటారు, ఫుటింగ్ వేసుకుంటారు, తర్వాత మీదకి వస్తారు. ఒక మూసి ప్రక్షాళన అనేటటువంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఉంటది. మీరు మధ్యలో ఉండి చేయరు. ఎప్పుడైనా ఒక పై నుంచి ఎక్కడైతే క్షేత్రం ఉంటుందో అక్కడ నుంచి చేసుకుంటూ వస్తారు, అంతే తప్ప. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేరోగా లేదు కదా అంటారు, ఇక్కడ నేరోగా లేదు కదా, ఇక్కడ వాటర్ బానే ఉంది కదా అంటారు. ఎవరి వాటర్ బానే ఉంది? ఇక్కడ ఇప్పటి వరకు బాపు ఘాట్ వరకు కూడా ఉన్న వాటర్ కొంత క్లీన్ గానే ఉంది కదా. ఇక్కడ వాటర్ క్లీనింగ్ గురించి కాదు సార్, వరదలకు సంబంధించినటువంటిది కూడా మనం బఫర్ జోన్ దేనికోసం తీసుకోవాలి? మురికి వాసన అన్నది అక్కడ లేదు. మురికి వాసన గురించే కాదు సార్, ఇది బఫర్ జోన్ అంటున్నా నేను. వరదలు వచ్చినప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కించే కదా వచ్చినాయి.